ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదత్తయ్య. బావా, ఏంటి? అబ్బా ఈయన చాలా చిరాగ్గా ఉన్నాడు. ఈ టైంలో దీపావళికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే అస్సలు ఒప్పుకోడు. ఏం లేదులే బావా. ఏంటే ఏదో అడుగుతున్నావు అన్నీ? ఏం లేదత్తయ్య, మనసులో ఏమైనా ఉంటే చెప్పమ్మా. అలాంటిది ఏం లేదత్తయ్య. రేయ్, ఏం చేస్తున్నావు? నా కోడలు దీపావళికి పుట్టినింటికి వెళ్ళొస్తుంది. నేనే స్వయంగా వెళ్ళి విడిచిపెట్టి వస్తాను. ఖర్చులకు డబ్బులు ఇవ్వు. అయినా ఇప్పుడు పండక్కు వెళ్ళడం అంత అవసరమా? అలా కాదురా, పాపం రోజంతా ఒక్కతి ఇంట్లో పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది కదా. ఒక 2 రోజులు పండక్కి అలా వెళ్ళేసి వస్తుందిలే. అది కాదమ్మా, ఇప్పుడు ఖర్చులకు కాదు కదా, కనీసం బస్ ఛార్జీలకు కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఓ, ఇదంట్రా నీ బాధ. సర్లే, మాకు ఛార్జీలకు డబ్బులు ఏం అవసరం లేదు, కానీ నాది నా కోడలిది ఆధార్ కార్డు ఎక్కడుందో చెప్పు. ఇప్పుడే బయలుదేరుతాం ఊరికి. ఆధార్ కార్డు ఎందుకమ్మా? అర్థం కాలేదా? ఎందుకంటే మేము ఆడవాళ్ళం కాబట్టి. ఆడవాళ్లకు ఏపీ మొత్తం ఎక్కడ పోయినా ఫ్రీ బస్. అమ్మ కోడలా, త్వరగా రెడీకా. ఈసారి దీపావళి నువ్వు మీ పుట్టింట్లో జరుపుకుంటున్నావు. చుక్కలన్నీ ముగ్గులై తక్కువన్న ముంగిలి కళ్ళ మూదు కదిలి చూపించే మంచి మజిలీ.